హాయ్ గైస్, దేవి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి ప్రసాదం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని ప్లేట్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అనిపించే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా 4 కప్పులు వాటర్ వేసిన తర్వాత అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ పలచగానే అనిపిస్తుంది, కానీ మిక్స్ చేసే కొద్దిగా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా వస్తుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 3 స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి. ఇలా 3 స్పూన్ల వరకు షుగర్ మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మార్నింగ్ మాకు సన్ రైజ్ అనేది డైరెక్ట్ కిచెన్లోకి రిఫ్లెక్షన్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 4 నుంచి 5 లాలుక్కాయలు కూడా వేసుకుని మళ్ళీ ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ కేసరి మరింత టేస్ట్గా ఉండడానికి కొద్దిగా బెల్లం తీసుకుని దాన్ని మిక్సీ చేసుకుని బెల్లం పొడిని కూడా రవ్వ కేసరిలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఫైనల్లీ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, 6వ రోజు అమ్మవారికి ప్రసాదం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.